నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం గాను శ్రీ కె గోపాలకృష్ణ గారు, శ్రీమతి పుష్ప గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రవులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె గోపాలకృష్ణ గారి, శ్రీమతి పుష్ప గారి ముద్దుల మనవడు చిరంజీవి కె రిషాన్, శ్రీ పవన్ కుమార్ గారి, శ్రీమతి కృష్ణప్రియ గారి కుమారుడి జన్మదిన శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి కె రిషాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అన్నం జీవితం గడపాలని కోరుకుంటూ విష్ మెనిమో రాబిన్ సహోదరి చిరంజీవి కె రిషాన్. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కె రిషాన్, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రిషాన్, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రిషాన్, థ్యాంక్ యూ సో మచ్. అలా మీ కుటుంబ సభ్యులైన శ్రీ కె గోపాలకృష్ణ గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీ భరత్ గారికి, శ్రీ పవన్ కుమార్ గారికి, శ్రీమతి కృష్ణప్రియ గారికి, చిరంజీవి రిషాన్, అలాగే శ్రీ భానుప్రసాద్ గారికి, శ్రీమతి పూర్ణిమ గారికి, చిరంజీవి త్రిషికాకి, చిరంజీవి భావనకి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తన్నిలాంటి పెంటేశ్వర్కి మరియు విశ్వమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన వందల మందితో వేల మందితో చేపిస్తున్న పెంటేశ్వర్కి మరియు విశ్వమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ కె గోపాలకృష్ణ సార్ గారు, శ్రీమతి పుష్పమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలా జామున్, అలాగే రైసు, అలాగే బీరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.